హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. గులాబ్ జామున్ పగులు రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం ఈ వీడియోని ఫాలో అవుతే చాలు. గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా రావడమే కాదు, తిన్న తర్వాత ఒకటే అంటారు వావ్. ఈ గులాబ్ జామున్ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 10 to 15 మినిట్స్ మనం స్పెండ్ చేసినామంటే ఈ గులాబ్ జామున్ని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియో చూసే వారందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక 2 కప్పుల గులాబ్ జామున్ పౌడర్ను ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ గులాబ్ జామున్ పౌడర్ అనేది ఏ కిరాణా షాప్లోనైనా అవైలబుల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం పాలని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కోసం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకుంటాం కదా, అదే విధంగా ఈ పిండిలో కొంచెం పాలని యాడ్ చేస్తూ కలుపుకోండి. ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది చపాతీ పిండి కలిపిన తర్వాత ఏ విధంగా అయితే ఉంటుందో అదే కన్సిస్టెన్సీ ఉండే విధంగా కలుపుకోవాలి. గులాబ్ జామున్ పగుళ్ళు రాకుండా ఉండాలంటే మాత్రం 1 టేబుల్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకోండి. పిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో మనం ఏదైతే కప్పుతోటి గులాబ్ జామ్ పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల చక్కెర తీసుకోవాలి. ఈ చక్కెరకు అదే కప్పుతోటి ఒక 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. చక్కెరను మధ్యలో కలుపుతూ వేడి చేసుకోండి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత కూడా ఒక 5 నుండి 7 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగించడం వల్ల పాకం అనేది బాగా చిక్కబడుతుంది. ఇందులో కొంచెమంత ఇలాచీ పౌడర్ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండిని మరొకసారి బాగా కలుపుకొని కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండలుగా చేసుకోవడం వల్ల గులాబ్ జామున్ క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఈ విధంగా పిండినంతా కూడా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి గులాబ్ జామున్ ముద్దల్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోండి. గులాబ్ జాములను గరిటెతో కలుపుతూ ఈవెన్గా కుక్ అయ్యే విధంగా చూసుకోండి. గులాబ్ జాములు అన్ని వైపులా ఒకే విధంగా కుక్ అయ్యే విధంగా గరిటెతో కలుపుతూ కుక్ చేసుకోవాలి. గులాబ్ జాముల కలర్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గులాబ్ జాములను ఆయిల్లో నుండి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. ఈ గులాబ్ జాములను మనం చల్లార్చిన పాకంలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ గులాబ్ జాములను వెంటనే సర్వ్ చేయకుండా ఒక గంటన్నర పాటు నానబెట్టిన తర్వాత సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. పాకంలో గులాబ్ జాములను కొద్దిసేపు నానబెట్టడం వల్ల పాకం అంతా కూడా గులాబ్ జాములు పీల్చుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మన టేస్టీ పర్ఫెక్ట్ గులాబ్ జాములు రెడీ.